నూతనకల్ మండలంలో ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్పై కక్ష సాధింపు చర్య రైతులకు శాపంగా మారిందని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని, రైతులకు నీళ్లు అందించాలనే సోయి కూడా ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. రైతుల పంట పొలాలు ఎండిపోతుంటే అధికార పార్టీ నాయకులు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని, ఈ ప్రాంతంలోని రైతాంగానికి ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా 2 పంటలకు నీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. డబ్బులు దోచుకోవడం ఒక్కటే సీఎంకి తెలుసు అని అన్నారు. ప్రాజెక్టులలో నీళ్లు ఉండి కూడా కాంగ్రెస్ నాయకుల అజ్ఞానం వల్ల పొలాలకు నీళ్లు రావడం లేదని, 2014 కంటే ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయి. ఇసుక దోపిడీ కొరకు కాళేశ్వరం లిఫ్ట్లను నడపడం లేదు. గోదావరి నీళ్లు తీసుకుపోతాం అని చంద్రబాబు అంటే కూడా తెలంగాణ సీఎంలో చలనం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్ఆర్ఎస్పీ కాల్వలకు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలిపారు. ఈ సంవత్సరం ఏపూరు లింగంపల్లి మాట్లాడుతుంది మళ్ళా అన్నయ్యేమన్నా అంటుండ్రు సార్, మరి ఎందుకు వచ్చిండు? మానవట్లో మేము మన్ను పోసుకున్నట్టు అయింది. బతుకు 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 రాలేదు. బోనస్ దగ్గర డిసెంబర్లో గవర్నమెంట్ ఇచ్చినవి ఇచ్చినాం. ఎన్ని 120 బస్తాలు 32,000 రూపాయలు బోనస్ రావాలి. ఇప్పుడు రాలేదు దారు వాళ్ళలేదు. నీ పేరేమిటి? నవీరెడ్డి సార్, మా నాన్నది. ఊరే సార్, నూతనకల్. నాకు కూడా 82,500 కావాలన్నా సార్. ఒకసారి చెమ్ముడు చెరువు పరిశీలించాలి. నూతనకల్ కావాల్సింది ప్రజాదరణ ఇదే. రుణమాఫీ రాలేదు. రైతు బంధు అంటే అందరూ స్టేట్ వైజ్ ఇచ్చే టైంకి మనకు ఇస్తుంది, అదొక భాగం. రెండోది 82,500 పోయిన టర్మ్లో. సరే, వాస్తవానికి ఏంటంటే మీకు అందరికీ దండం పెడుతున్నాను మీకు, ఎందుకంటే నేను పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చిన, కానీ ఒక రైతు వారిగా మాట్లాడుతున్నాను. 8 టర్ములు నీళ్లు వచ్చినాయి. 10 రూపాయలు పంట పండించుకున్నాం. నాకు కొడుకు బిడ్డ చదివించుకున్నా, బీటెక్ అయిపోయినాయి, వాళ్ళకి జాబులు కూడా వచ్చినాయి. ఈ సంవత్సరం 4 లక్షలు అప్పు ఉన్నది. బోనస్ డబ్బులు బట్టి 4 లక్షలు వస్తాయి. మళ్ళీ యాసం పంట పంతి అప్పు తీరుతాయి అనుకున్నా సార్. కనీసం ఇప్పుడైతే ఆ బోనస్ డబ్బులు ఒకటి రాగా రుణమాఫీ లేదు. ఈ 4 ఎకరాల పొలం ఎండిపోయింది. అంటే మా పొలం దశకు మీరు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. కానీ వాస్తవానికి ఏదైనా కేసీఆర్ గవర్నమెంట్ని ఏ ప్రభుత్వం కూడా, వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కేసీఆర్ చరిత్రను ఎవరు కూడా తుడిచేయలేరన్న. ఇది మాత్రం విమర్శించే స్థాయి కూడా ఎవరికి ఉండదు కూడా రానున్న రోజులల్లో. 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్కు ఒక్క సంవత్సరం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళ రైతు వెనకబడిపోయింది. 10 ఏళ్ళ ఆర్థికంగా వెనకబడిపోయినట్టే నా ఉద్దేశం. రైతు వారిగానైతే నేను ఒక ఎడ్యుకేషన్ గా మాట్లాడుతున్నాను. కంపల్సరీ అది మాత్రం మాకు నీళ్ళ కొరత లేదు సార్. పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. కెమికల్ బాగినాయి, పొలాలు బాగినాయి, మొత్తం దాకా ఈ సంవత్సరం ఆనకాలం రాదు. ఏదంగి రాదు. 15 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. 15 సంవత్సరాల అభివృద్ధి పెట్టింది. 15 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ 15 సంవత్సరాల కరువు చూపెట్టింది. ఇప్పుడు మాకు ఇది 15 నెలలకు 15 సంవత్సరాల కరువు చూపెట్టింది. ఈ 3 ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఎండిపోయింది. ఇటు 2 వైపులా ఇంతవరకు నీళ్ళు వచ్చేది. పుష్కలంగా వచ్చినాయి. నీళ్ళు కూడా 4 సార్లు వచ్చినాయి. ఈ కాలం పుష్కలంగా పారినాయి. ఎండిపోయిన రైతు అన్నవాడు లేడు.
పత్తి చేను కూడా మీకు కూడా చెనకాయలు వేసిన నీరు రాక ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క రైతు కూడా నా పత్తి కేసీఆర్ చేతుకు తిప్పి దగ్గర 1,50,000 అండి అయినా బోర్ వాళ్ళే ఏమో చుక్క పోతే ఆ చుక్క కూడా నిలబడి మొత్తం కథం బంద్ అయింది బోర్ అసలు గడ్డ నీరు పోతే పరిస్థితి అశోక్ మీరు అప్పుడు మనం కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా పత్తి చేను వానకాలం అయిపోగా మళ్ళీ యాసంగికి పత్తి చేను కూడా బీకి మళ్ళీ బొబ్బలు వేసినా చెనకాయలు వేసినాం సార్ కాయ పండించిన 2 పంటలు పండించినాం ఓకే కారు మీద పత్తి చేను పండగా మళ్ళీ బొబ్బలు కాయగానే ఆ రైతు భరోసా లేదు రుణమాఫీ సక్క ఆయన కాదు ఒట్టా పోనాడుతాడు ఒట్టాలని పోరాడు పడికానుకొని పోరాడు వాళ్ళే నేను ఇబ్బంది పడతాను రైతు ఈ గవర్నమెంట్ వచ్చాకండి 2-3 సార్లు ధర్నా చేశాం 20 ఎత్తులలో వాళ్ళు పట్టించుకోవడం రాదు లేడు సూర్యాపేట సీఓ ఆఫీస్ పోయినాం అక్కడ ధర్నా చేసాం కలెక్టర్ ఆఫీస్ పోయినాం అలా లెటర్ ఇచ్చాం పంపిస్తాను మన వ్యవసాయం మీద అంటారు నీరు తుక్కకు రావు అటు అని మాట్లాడిన ఎమ్మెల్యే వినవా సరే 8 సంవత్సరాలు గవర్నమెంట్ వెళ్ళింది సరే ఒక్కసారి మారిపోతుందా అనే జనం నామైతే కొట్టేసారు ఏదెందుకు ఈ మంచి పర్సనెంట్ ఇచ్చుడు 2 సంపాలు వేసుకుంటున్నాడు రైతు వినవా ఏమి అన్ని వచ్చాని హామీలు చెప్పి ఓట్లు అనుకొని ఇప్పుడు 5 సంవత్సరాలు మమ్మల్ని ఇవ్వడానికి నా పేరు సావాయి మల్లారెడ్డి నూతనకల్లే